నాత ఆ సొగ సొగ బంగారు లేడిని చూడుము నాత ఏ వేడుకొందు దాని విటకు విడువక తెమ్మిగ నాత కడుముదము తోడ పెంచి కాపాడుకుందు స్వామి చూడుము నాత ఆ సొగ సొగ బంగారు లేడిని చూడుము నాత ఎందుక సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకు సీత ఇందువదన రాక్షసులు ఇలన కామరూపులై మందమతులు నిందజెతురు నా మాట వినుబు జాత ఎందుకు సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకు సీత వలదిటు బలుక బౌల్లవన మాట వినుము వద్దిటు బలుక ఏ బుద్ధి దీర్పకిట్ల కాని పోని మాటలన్నీ చెప్పి బుద్ధి దీర్పకిట్ల కాని పోని మాటలెన్నో చెప్పి పొద్దున్నే లేసి రద్దు చేయుచుంటివయ్యా వలదిటు బలుక బౌల్లవన మాట వినుము వద్దిటు బలుక దిగులు ఏలనే ఓ మగువాని కోర్కె తీర్తు బుగులు ఏలనే పొగడంపుగ కల్పగురే నగరంబున వెలసీనా భగవంతుని కృప ఉంటే బంగారు లేడిని తెత్తు దిగులు ఏలనే ఓ మగువాని కోర్కె తీర్తు బుగులు ఏలనే చూడుము నాత ఆ సొగ సొగ బంగారు లేడిని చూడుము నాత చూడుము నాత సొగ సొగలేడి చూడుము నాత సొగ సొగలేడి. హాయ్ నల్లు అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన మధు జేటీవీ ఛానల్లో అద్భుతమైన కళాకారుడు, అదేవిధంగా జానపద పాటలే కాకుండా భక్తి పాటలతో చెక్కభజన గురువుగాడి ఎన్నో టెంపుల్ల దగ్గర భజనను నేర్పించిన గురువుగా పేరుగాంచినటువంటి అన్నను పరిచయం చేసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఓకే, ముందు ఒక్కసారి నీ గురించి పరిచయం చేసుకుందాం అన్న. మీరు ఎక్కడ, ఏ ఊరు? మాది రేవులపల్లి గ్రామము, ఓకే, దరూర్ మండలము, ఓకే, జోగులాంబ గద్వాల జిల్లా. నా పేరు నర్సిరెడ్డి. ఇప్పటి నుంచి మీ యొక్క భజన చెక్క భజన కార్యక్రమం ఎట్లా నీకు స్టార్ట్ అయింది? ఎవరి ద్వారా నువ్వు ఈ భజన నేర్చుకున్నావు? 80లో మేము పెద్దవాళ్ళు భజన చేస్తుంటే 1980లోన పెద్దవాళ్ళు భజన చేస్తుంటే వాళ్ళ భజన కార్యక్రమం వెనుక మేము తిరుగుతూ అట్లా భజన స్టార్ట్ చేసుకుంటూ తర్వాత పక్క ఊర్లలో అందరూ చెక్క భజన కూడా నేర్చుతుంటే అప్పుడు మేము కూడా ఆ గురువుని పిలిపించి మేము కూడా చెక్క భజన ప్రారంభం. గురువు గారి పేరు ఏం పేరు? పల్లెయ్య. పల్లెయ్య అంటే నేర్పించినట్టు గురువు పల్లెయ్య. పల్లెయ్య అతన్ని మర్లవేడు. సేమ్ మండలం, ఒకటే మండలం. ఎంతమందికి నేర్పించండి మీకు? మా ఒక 30 మంది ఉన్నాం అప్పుడు. 30 మంది బ్యాచ్? 30 మంది ఉన్నాం. ఓకే, మీరు నేర్చుకునేటప్పుడు ముందుగా ఏ పాటతో ఈ యొక్క చెక్క భజన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు? గణపతి పాటతోనే స్టార్ట్ చేసేవాళ్ళం. గణపతిని పూజించరయ్యా, శరదాంబకు శరణంటిరయ్యా, బ్రహ్మ విష్ణు రుద్రులకు దండమయ్యా, పరమ భక్తులకు దాసోహమయ్యా, వేద శాస్త్రము బోధరయ్యా, తెలసియున్న మట్టుకు మేము చెప్పెదమయ్యా, తప్పులు ఒప్పులున్న మీరెదిద్దరయ్యా, బాలులము మేము భక్తితోనయ్యా, సాంఖ్య సూత్రంబు చెప్పెదము వినరయ్యా, చదివి అర్థంబు గన్న వారికే ఫలమున్నదయ్యా, చదివి అర్థంబు గన్న వారికే ఫలమున్నదయ్యా. జై బోలో గణేష్ మహారాజకి జై, పంచముఖ హనుమానుకు జై, బోలో రాజా రామచంద్ర మహారాజకి జై. దేవుని దగ్గర ఈ భక్తి పాటలు పాడే ముందు యొక్క దేవుళ్ళని తలుచుకుంటూ ముందుగా పాట పాడతారు. ముందుగా మీరు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఏ శ్లోకం తర్వాత ఏ పాట పాడుతూ ఉంటారు? ఎక్కువగా గణపతి పాటలే పాడతాం. ఒక్కసారి రాజా రామచంద్ర మహారాజకి జై, విఘ్నరాయ నీకు శరణ విపుడు చేతు బ్రోవుమయా, వేగ వేగ బ్రోవుమయ వేకదంత మేలుమయ,
వేకదంత మేలుమయ లోకమంత నీదెనయ లోకమంత నీదెనయ విఘ్నరాయ విఘ్నహరణ అగ్రజుడా ఓ దేవా అగ్రజుడా ఓ దేవా ఆది గణపతి దేవా అగ్రజుడా ఓ దేవా ఆది గణపతి దేవా భాద్రపాద శుద్ధ శవితి భక్తితో నిను దళతుమయా భాద్రపాద శుద్ధ శవితి భక్తితో నిను దళతుమయా బలరాముని దయతోడా పాలనము చేయుమయా బలరాముని దయతోడా పాలనము చేయుమయా నాగవాసులైన మీకు నమ్మి మ్రొక్కులిడువలే రాజా మా రాజ తిరుమల రాజ వెంకటరమణ రరా రాజా మా రాజ తిరుమల రాజ వెంకటరమణ రరా విఘ్నరాయ నీకు శరణ విపుడు చేతు బ్రోవుమయా విఘ్నేరాయ శంభుకుమార విఘ్నేరాయ శంభుకుమార కరిముఖ వరద కావగరారా పార్వతిపుత్ర బహువ చరిత్ర కండ భజనము హరి గోవిందం విఘ్నేరాయ శంభుకుమార జై బలోర్జా రామచంద్ర మహారాజకి జై. అవును. ఎన్ని సంవత్సరాల నుంచి భజన చేస్తూ ఉన్నారు మీరు ఈ యొక్క పాటలతోటి? మాది 80 నుండి స్టార్ట్ భజన. 80 నుండి దాదాపు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు మీరు? మేము 84లో ఫస్ట్ ప్రోగ్రామ్ మాకు అప్పుడు ఎన్టీఆర్ రామారావు సీఎంగా ఉన్నప్పుడే మాకు తిరుపతి ప్రోగ్రామ్ వచ్చింది అనమాట. అంటే దాదాపుగా తిరుపతిలో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. తిరుపతిలో ఫస్ట్ ప్రోగ్రామ్ మేము భజన నేర్వడము, తిరుపతికి ప్రోగ్రామ్కు వాళ్ళు తిరుపతి దేవస్థానం వాళ్ళు మన ఆంజనేయ టెంపుల్కి రావడము, అక్కడ మేము ప్రదర్శిస్తుంటే వాళ్ళు చూసి మాకు ఒక లెటర్ పంపించారు. మేము అక్కడికి పోయినాక లెటర్ పంపిస్తాము, ఆ లెటర్ పట్టుకొని మీరు రండి అని చెప్తే అప్పుడు 84లో ఉగాది పండుగ రోజు అక్కడ తిరుపతిలో మేము చెక్క భజన ఒకసారి ప్రదర్శించినాం అనమాట. ఫస్ట్ బ్యాచ్ మేము నేర్వడము. ఓకే అండి. అంటే ఈ యొక్క మామూలుగా ఈ చెక్క భజన అనేది దాదాపుగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో చాలా విలేజ్లలో ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన తరం అయితే ఈ చెక్క భజన మర్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే చెక్క భజన అనేది ముందుగా మీతోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా మీరు ఏ సందర్భంలో ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారు ఈ చెక్క భజన పాటలు? మామూలుగా ఉగాది పండుగకి, దసరా పండుగకి, అట్లా పండుగలప్పుడు వేసేది. ఊర్లలో ఎక్కువ దేవుళ్ళ కాడ ఫంక్షన్లు జరగవు కదా. రథాలు గుంజేటప్పుడు, రథము గుంజేటప్పుడు ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి ఎప్పుడో అట్లా ఊరేగింపు చేస్తారు. మామూలుగా పండుగలకి కంపల్సరీ సంక్రాంతి, ఉగాది పండుగ, దసరాకి. దసరా అయినప్పుడు ఏం పాటలు పాడతాయి? ప్రత్యేకత పాటలకు ఉంటుందా? ప్రత్యేకత అనేది ఏం లేదు, మొత్తం అంత రామాయణం పాటలే మాకు ముందు స్టార్టింగ్ నుండి ఫస్ట్ అదే ఉంది. సరే అన్న, ఇప్పుడు ఏం పాట పాడదాం? లోక కళ్యాణం కోసము మరి విశ్వామిత్రుడు ఒక యజ్ఞం తలపెట్టాలని చెప్పి అక్కడ అదైనా దివ్య దృష్టితో చూసి అయోధ్యపురికి వచ్చి రామలక్ష్మణులని తొలుకొని పోవడానికి అప్పుడు పాటతోన స్టార్ట్ చేద్దాం. దశరథ రాజా నీ కొమరులు నా ఎంట వంపు దశరథ రాజా మారు చేసే శుభవులు మా యజ్ఞమంత పాడు చేసి పారిపోవుచున్నరయ క్రతువుని కాపాడవలెను దశరథ రాజా. ఆ యతివర వినుమా పసిబాలలేమి చేయగలరు మునికుల చంద్ర వశముగాని రాక్షసులు వసుదలోన ఉన్నావి మసులకను వారి బాధ మాన్పరముల వశముగాదో యతివర వినుమా పసిబాలలేమి చేయగలరు మునికుల చంద్ర బాండువ నిండగా రక్తంబో బాగుగా బారాబోసి అగ్ని గురిపించినట్లా గురిపించుచున్నరయ దశరథ రాజా. ఏ రామలక్ష్మణ బాలకులను నా వెంట బంపుమయ విద్యా బుద్ధులు నేర్పి వీరుల చేసి పంపెదా విద్యా బుద్ధులు నేర్పి వీరులను చేసేదను దశరథ రాజా. నీ కొమరులు నా వెంట పంపుము దశరథ రాజా. రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు ఏ లీలా దృంచగలరు ఎట్లు సాధించగలరు యతివర వినుమా.
బాలులని ఇప్పుడు నీవో భయముతోడా పలికెదవో కాలనుకూలముగా తెలియలేరు వారి మహిమలెవరు దశరథ రాజా నీ కుమరులు నా వెంట పంపుము దశరథ రాజా ధరణి శ్రీ కల్పగురి దామోని సాక్షిగా నిరతముగా వరబాల కృష్ణుల నిరనమ్మినను దశరథ రాజా నీ కుమరులు నా వెంట పంపుము దశరథ రాజా తిరుపతికి ఇప్పుడు పోబట్టి 12 సంవత్సరాలు అవుతుంది. కంటిన్యూ సంవత్సరానికి ఒకసారి పోయేస్తున్నాం. ఖచ్చితంగా ఇయర్లో ఒకసారి మీరు ఖచ్చితంగా ఒకసారి తిరుపతికి వెళ్ళొస్తున్నాం. అంటే ప్రోగ్రామ్ ఖచ్చితంగా పోతున్నాం. మనం హైదరాబాద్లో కూడా 10 సంవత్సరాలు చేసినాం అన్నట్టు వినాయక చవితి సందర్భంలోన. ఇంకా ఒకసారి అట్లా దూరదర్శన్కి అప్లై చేసుకొని అక్కడ కూడా ఒకసారి వాళ్ళు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా పోయి చేసి వచ్చినాము. మళ్ళీ మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం మరి కళాకారులను గుర్తించి మరి మేము కూడా అక్కడ రవీంద్ర భారతిలో కూడా అప్లై చేస్తే అక్కడ కూడా మా 2 ట్రూపులు ఒక్కొక్క గ్రూపు 2 సార్లు ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ కూడా చేసాము రవీంద్ర భారతిలో కూడా. మరి శిల్పారామంలో కూడా ఒకసారి చేసినాము. ఇంకా నాచారంలో మల్లపూర్లో అయితే 10 సంవత్సరాల నుండి కంటిన్యూ చేసినాము. ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుండి మొత్తం బంద్ అయింది హైదరాబాద్ ప్రోగ్రామ్స్. చాలా చేసినాము. మహబూబ్ నగర్లో కూడా కంటిన్యూ చేసినాము ఒక 4 సంవత్సరాలు. నాగల్ కర్నూలులో కూడా చేసినాము ఒక 4 సంవత్సరాలు. 30 మంది. మీకు నేర్పించేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ చెక్క భజన నేర్పించేటప్పుడు? చాలా ఉల్లాసం అనేది. రామనామం అంటేనే ఒక జనంకి అందరికీ ఇట్లా నిద్రలు కాసుకొని అన్నీ కూర్చుంటుండే. ముసలాళ్ళు కూడా జ్వరం వస్తే కూడా అన్నీ వచ్చి కూర్చునే వాళ్ళు. అంటే మీ గురువుగారు నేర్పేటప్పుడు ఏ విధంగా మీకు నేర్పేది? ఎట్లా మీకు ఎట్లా చెప్పి నేర్పించేది మీకు? మామూలుగా ఇట్లా గణపతి పాటతో స్టార్ట్ చేసి మిగతా అన్ని పాటలు రామాయణం పాటలు వాడుకుంటా కొన్ని జానపద గేయాలు కూడా వాడేది ఎక్కువ మా గురువు గారు. ఓకేనా. అంటే జానపద పాటలు అంటే ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు? మామూలుగా ఇంకా ఏదో ఆయనకి వచ్చినవి కొంటి పాటలు చిన్నగా ఇట్లా మామూలుగా చేనికి పోదాము నాటేతం దా అట్లా అని పిలిచి పాడుతుంటారు కదా. ఒకసారి ఆ చెక్క మన జానపద గీతం పాడగలుగుతారా? పాడుతున్నాం. బలోరజా రామచంద్ర మహారాజుకి జై. గజ్జాలెడ్ల బండి మీద గంగావరం పోతున్నా రావే రంగమ్మ జాతరన్న పోదాము రావే రంగమ్మ జాతరన్న పోదాము. ఏ చేతులొక్క పైసలేదు చేతుల గాజులు లేవో చేతులొక్క పైసలేదు చేతుల గాజులు లేవో నేను రాను పోవయ్యా గంగావరము నీ అంట నేను రాను పోవయ్యా గంగావరము నీ అంట. చేతి కరుసు పైసలిస్తా చేతి గాజులేపిస్తా చేతి కరుసు పైసలిస్తా చేతి గాజులేపిస్తా. నీవు రావే జాతర గంగావరము నాయంట నీవు రావే జాతర గంగావరము నాయంట. కంచో పట్టో సిరాలేదో అంచులున్నారైకలేదో కంచో పట్టో సిరాలేదో అంచులున్నారైకలేదో నేను రాను జాతర గంగావరము నీ అంట నేను రాను జాతర గంగావరము నీ అంట. కంచో పట్టు సిరా తెస్తా అంచులున్నారైక తెస్తా కంచో పట్టు సిరా తెస్తా అంచులున్నారైక తెస్తా. అంచులున్నారైక మీద అద్దాలేపిస్తా రావే రావే రంగమ్మ జాతరన్న పోదాము రావే రంగమ్మ జాతరన్న పోదాము. కాళ్ళుల పట్టీలు లేవో ఏళ్ళకు మెట్టాలు లేవో కాళ్ళుల పట్టీలు లేవో ఏళ్ళకు మెట్టాలు లేవో. ఎట్లా వత్తు జాతర గంగావరము నీ అంట ఎట్లా వత్తు జాతర గంగావరము నీ అంట. కాళ్ళకు పట్టీలు తెస్తా ఏళ్ళకు ఎండి మెట్టెలిస్తా కాళ్ళకు పట్టీలు తెస్తా ఏళ్ళకు ఎండి మెట్టెలు తెస్తా. రావే రంగమ్మ జాతరన్న పోదాము రావే రంగమ్మ జాతరన్న పోదాము.
ఆ ముక్కుల ముక్కెరాలేదో చెవులన గంటిలో లేవో ముక్కుల ముక్కెరాలేదో చెవులన గంటిలో లేవో నేనెట్లా వత్తు జాతర గంగావరము నీ అంట ఎట్లా వత్తు జాతర గంగావరము నీ అంట ముక్కుల ముక్కెరా తెస్తా చెవులకు గంటేలు తెస్తా నీవు రావే జాతర గంగావరము నాయంట నీవు రావే జాతర గంగావరము నాయంట గజ్జాలిడ్లా బండి మీద గంగావరం పోతున్నా రావే రంగమ్మ జాతరన్న పోదాము రావే రంగమ్మ జాతరన్న పోదాము రూపకంగా రామాయణంనే తీసుకొని మేము రాముని ద్వారానే మేము ముందుకెళ్ళిపోతుంటాం. ఎందుకంటే రాముని యొక్క చరిత్రను తీసుకొని రాముని యొక్క ఎక్కడెక్కడ ఎట్లెట్లా తిరిగేదో దాన్ని బట్టి ఈ పాటలు అనేది మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దాని మీదనే ముందుకెళ్తున్నాం. భజన కళారూపాలు అనేది కనుమరుగైపోతూ ఉన్నది. అలాంటి పాటలను కూడా వెలుగులోకి తీసుకోవాలని, అదేవిధంగా ఇలాంటి పాటలు కూడా ఉన్నటువంటి యువతరం కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామన్నా. ఓకే అన్న, ఇంకా ఎక్కువగా ఏ సందర్భాల నుంచి మీరు ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు? రామచంద్ర మహారాజకి జై. ఎంత చెక్కని వాడవు మోహానంపుల రామ ఎంత చెక్కని వాడవు మోహానంపుల రామ మోహానంపుల రామ మ్రొక్కి వేడెద నిన్నో నా కోర్కెలు తీర్చోమో నన్నాదారించోమో ఎవరమ్మా నీవు ఇటు ఎందు వచ్చినావు ఎవరమ్మా నీవు ఇటుకెందుకొచ్చినావు ఏ విరహ బాధ కోర్వలేను వినవయ్యా శ్రీరామ విరహ బాధ కోర్వలేను వినవయ్యా శ్రీరామ నన్ను పెన్లాడోమో నా కోర్కెలు తీర్చోమో ఏ సీత నాకుండంగా నాతి నీవు ఏలానే సీత నాకుండంగా నాతి నీవేలానే ఏకాంతోడైనా నా తమ్ముడు లక్ష్మణుడు ఏకాంతోడయ్యేనా నా తమ్ముడు లక్ష్మణుడు నమ్మేవాడు నిన్ను నాతిని చేసుకొనును నమ్ముతాడో నమ్మాడో నీ తమ్ముడు లక్ష్మణుడు ఇమ్ము ఆనవాలో ఇంపుగా పోయెదరామా ఆ రమ్మో రైకెను విప్పు రాసెదవ్రాలు వీపునా మదిలో నా చదువుకొని మర్మంబు తెలియక ముక్కు చెవులు కోసి కసిరి పంపియేరా ఆ దిక్కుగల వారెవరో చెప్పుక పొమ్మని చెప్పు ఏ ఎంత చెక్కని వాడవు మోహానంపుల రామ ధరణి శ్రీకల్ప గురి దామోని సాక్షిగా ఆ నిరతముగా వరబాల కృష్ణుల నిరనమ్మితే నిరతముగా వరబాల కృష్ణుల నిరనమ్మితే. రాముని యొక్క భక్తితోటే మీరు వెళ్తూ ఉంటారు. అవును. ఓకే అన్న, చాలా అద్భుతంగా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి పాటలు మర్చిపోకుండా మీరు ప్రతి విషయం కూడా గుర్తుకుంది. అప్పుడు 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి పాటలు మీ గురువు గారు నేర్పించిన పాటలు ఇంకా మర్చిపోకుండా నేర్చుకున్నారంటే చాలా గ్రేట్. అవి అట్లనే నెమరేసుకుంటూ దాన్ని ముందుకు నడిపియాలి అనే ఒక ఉద్దేశంతోన వాళ్ళు ఎవరు ఏ డబ్బులు ఇవ్వకుండా కూడా ఊకపోయి నేర్పియడానికి కూడా సిద్ధంగా ఉంటే కూడా వాళ్ళు ముందుకు రాలే పిల్లలు అప్పుడు రాలేదు. అట్లా కాలం అట్లా నడిచిపోయింది. అంటే మీరు నేర్పించిన గురువు గారి యొక్క ట్రైనింగ్ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే తనకు నేర్పించినది నేను కూడా ఒకరికి నేర్పిస్తేనే ఒక సంతోషం అనేది మీకు ఉంటుంది. అవును. ఎందుకంటే నువ్వు నేర్చుకున్నటువంటి ఆ పాట అయినా ఒక చిరుతలు కొట్టడం అయినా అది నేర్చుకుంటేనే వస్తుంది, మామూలుగా రాదు ఎవరికి. ఆ భక్తితోటి ఆ పాటలతోటి ఉంటేనే. మామూలుగా ఈ యొక్క చెక్కభజన నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంటుంది? 2 నెలలు పడుతుంది. 2 నెలలు కంటిన్యూగా నేర్చుకుంటేనే వాళ్ళకి అప్పుడు స్టెప్ వేయాలి, మళ్ళీ దస్తి ఊపాలి, చెయ్యి ఎట్లా ఊపాలి, అడుగు ఒక్కొక్క కాలుతో ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ చెయ్యి ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా లేదు అనేది మొత్తం క్లియర్గా ఉండాలి వాళ్ళు. అంటే ఎన్ని 2 నెలలు కంపల్సరీ నేర్చుకుంటే 3వ నెలలు అప్పుడు నీట్గా అయిపోతుంది. అంటే మీరు చిన్నపిల్లలకి అయితే తొందరగా వస్తుంది, పెద్దవాళ్ళకి తొందరగా కొంచెం సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు ఆ చిరుతలు కొట్టుకుంటూ ఆ దస్తు ఊపుకుంటూ అడుగులు వేసుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళాలి. ఆ 3 అవన్నీ పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే గురువుగా మీ స్థానం అనేది దక్కుతూ ఉంటుంది. అంటే మామూలుగా నువ్వు నేర్పించినటువంటి ఎంతమంది గురువు అయినారు? ఇప్పుడు 4 ఉన్నారు గురువులు. 4 గురువులు తయారు చేశారు. ఒక ఆయన
పాటలు రాకపోయినా, ఆయనకు చదవనీకి రాకపోయినా కూడా ఆయనని ఉదయం 4 గంటలకే ఇంటికాడ పెట్టుకొని కొన్ని పాటలు నేర్పించి ఆయనను దొలకపోయి మన నారాయణపేట దగ్గర అక్కడ పోయి చెట్టు చేసి ఆయనతో 2 రోజులు ఉండి వచ్చి నేను మళ్ళీ డ్యూటీ ఉన్నదానికి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చి నేను డ్యూటీలో జాయిన్ అయినా. ఆయనని అక్కడ ఉపజెప్పి వస్తే ఆయన నేర్పించి మంచిగా వాళ్ళతో గురువు అనిపించుకొని వచ్చిండు. ఓకే, అంటే మీరు నేర్చుకునేటప్పుడు అంటే మీరు మామూలుగా ఏం చేసేది అప్పుడు ఊర్లలో? నేను వ్యవసాయం చేసేది ఫస్ట్. ఊళ్ళో పాలు వ్యవసాయం చేసుకుంటూ ఉండేది ఫస్ట్ నేర్చేటప్పుడు. జాబ్ ఎప్పుడు వచ్చింది మీకు? జాబు 92లో నేను జాబు నాకు పర్మనెంట్ అయింది. అంతకుముందు మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. 92లో నాకు పర్మనెంట్ అయింది అక్కడ మన డ్యాములనే, జూర్యాల ప్రాజెక్టులోనే. అయిన తర్వాత ఇక్కడ మన చంద్రబాబు నాయుడు అప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే డ్యాములో వాళ్ళు చాలామంది 30-40 మంది వచ్చింది హైదరాబాద్కి. మా ఊరు నుండి నేను ఒక్కనే వచ్చిన. అంటే మీకు ఏ సంవత్సరం పెళ్ళి అయిందన్న? నాకు 80లో అయింటుంది పెళ్ళి. 80లో అయిందా? ఓకే, ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు, 1 బిడ్డ, 4 ఉండి ఒక చిన్న ఆయన చనిపోయిండు ఇక్కడనే హైదరాబాద్కి వచ్చినాకనే ఒక 4-5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎట్లుంది జీవనం? అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ దేవుని దయ వల్ల అంత మంచిగా నడుస్తుంది. ఇక్కడ వచ్చినాక కొద్దిగా ఇల్లు కట్టుకున్నాము, ఇంత సెటిల్ అయినాము లోన్ పెట్టి. మంచిగానే ఉంది. ఇంకా ఇక్కడ వచ్చినాక కూడానే రాముల వారి భక్తి ఎక్కువైంది. ఇంకా ఊర్లో ఉన్నప్పుడు అప్పుడు తెలియదు. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాకనే మన వాళ్ళని అందరిని హైదరాబాద్ దొలకరావడము, రవీంద్ర భారతి వాళ్ళు పరిచయం అయినరు, అందరితో తిరగడము. ఇట్లా నాకు ఇక్కడ వచ్చినాక అందరు పరిచయం అయినాకనే మా భజన గ్రూప్ కూడా బయటకు వచ్చింది. అంతవరకు మూలకి ఉన్నాం. మారుమూల గ్రామం కాబట్టి తెలియదు ఎవరికి. ఏదో ఒక రోజు వస్తుందంటే వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. ఆ సందర్భం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దానివల్ల మళ్ళీ మీరు కూడా జేటీవీ వాళ్ళు కూడా పరిచయం అయినరు. మళ్ళీ మీ ముందర కూడా మాట్లాడే అవకాశం వచ్చింది ఆ రాముల వారి దయతోన. అంత సంతోషంగా జరగాలి. ఇట్లాంటి ప్రోగ్రాంలు మా వాళ్ళు ఇంకా చేయాలి అని నా ప్రేమ అనేది వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళు కావాలి. ఇక్కడ మల్లపూర్లో కూడా నేర్పించిన ఒక 2 ఏళ్ళు అప్పుడు ఫస్ట్లో ఒక 10 సంవత్సరాల కింద అక్కడ మన ఏరియా వాళ్ళు ఉన్నారు. ఓకేనా? అంటే మీకు నేను నేర్పించిన టీంలలో వాళ్ళు ఎట్లా అనుకుంటారు? వాళ్ళు వచ్చినప్పుడు మీ ప్రోగ్రామ్కి వస్తారు కదా? అవును. వాళ్ళు ఎట్లా ఆదరిస్తారు నిన్ను? వాళ్ళు చాలా మంచిగా ఆదరిస్తారు, చాలా సంతోషపడతారు. మాకు ఈ రాముని పాటలు వాడేటోళ్ళు ఒక్కరు కూడా దొరుకుతలేరు అబ్బాయి, ఎవరు పంతులు దొరుకుతలేరు. ఇక నేర్చుకుందామంటే కూడా మాకు ఎవరు ముందుకు వచ్చే వాళ్ళు లేరు జనము. ఇప్పుడు ఎవరు ఇంటలేరు, అందరూ ఫోన్ల మీద వాడినరు పిల్ల పోరేగాళ్ళు. ఇంకా ఈ కాలం అట్లా మారిపోయింది. ఇప్పుడు ఊర్ల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అన్ని ఊర్ల వాళ్ళు 7 ఊర్ల జనాభా ఒకరోజు అక్కడ వచ్చి తిరునాళ్ళ చేస్తారు. మాకు అది ఒక పెద్ద పండుగ, అంటే మామూలుగా కాదు. అంటే మీ ఊర్లోనా? 7 ఊర్ల దగ్గర జాతర జరుగుతుందా? పక్క ఊర్లోనే, పక్క ఊర్లే ఉంటుంది. 7 ఊర్లకి కలిసి ఒకటే పంచాయతీ ఉండేది మాకు ఎన్ని రోజులు ఉంది. ఇప్పుడు మొన్న పోయినసారి సర్పంచుల ఎలక్షన్ అప్పుడు సపరేట్ చేసిండ్రు. ఏ ఊరు ఎవరికి గొడవలై ఇన్ని రోజులకు ఒకటే గ్రామ పంచాయతీ, ఒకటే ఆంజనేయ స్వామి, ఒకటే తోనికే రావాలి 7 ఊర్ల జనం కలిసి. ఓకే అన్న, ఇప్పుడు ఆంజనేయుని గురించి, ఆంజనేయుల భక్తుల కోసం ఒక పాట. రారా వీరాంజనేయ రామ కార్య దురందర, అంజనీ దేవి ఎందో అవతారించిన వేళ, అర్కామండలముకెగసి అద్భుతంబు చూపినట్లే, రారా వీరాంజనేయ రామ కార్య దురందర. ఏ సుగ్రీవుల సౌఖ్యమందు శ్రీరాముల ప్రార్థించి, ఆవాలిని రాములతో సంహరింపజేసినట్లే, ఏ అతిముదమున లంక జొచ్చి సీతకు ఉంగురములిచ్చి, శ్రీరాముల వార్త తెలిపి ఆ లంకను గాల్చినట్లే, సీతను ప్రార్థించి శిరోరత్నమును తెచ్చి శ్రీరాముల కర్పించి సీతసేమ వార్త తెలిపినట్లే, లంకేశుని యుద్ధములో లక్ష్మణమూర్చయునుగనే, సంజీవాద్రిని తెచ్చి సౌమిత్రిని బ్రోచినట్లే, రార వీరాంజనేయ రామ కార్య దురందర. అవలీలగా శ్రీరాముల కార్యములన్నీను చేసి, అచలమైన పదవి రాములతో పొందినట్లే, రారా వీరాంజనేయ రామ కార్య దురందర, రారా వీరాంజనేయ రామ కార్య దురందర. ధరణిలో శ్రీరేవుల పల్లె రామ మందిర నిలయ, నీ దాసుల బ్రోవుమయ నిన్ను నమ్మినాము దేవా, నీ దాసుల బ్రోవుమయ నిన్ను నమ్మినాము దేవా. ఆంజనేయ స్వామి మమ్మలను రామలక్ష్మణుల గురించి వాళ్ళకి ఎంతో సేవలు చేసినావు కదా నీవు, అట్లనే మమ్మల్ని కూడా కాపాడని వేడుకుంటున్నాము.
ఆ లంకని వచ్చి సీతకు ఉంగురం ఇచ్చి లక్ష్మణుడు మూర్చపోతే సంజీవిని తెచ్చి సీతతోన రత్నం తెచ్చి శ్రీరాములకు అర్పించి ఆ లంకను కాల్చితివి ఎన్ని చేసిన వాడవు మమ్మల్ని కాపాడు అని మేము వేడుకుంటున్నాం. ఓకేనా, చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క చెక్క భజన అంటేనే ఒక అద్భుతం. అంటే ఆ చిరుతలు కొట్టుకుంటూ ఆ డాన్స్ వేసుకుంటూ మీరు ఒక బృందం లాగా పాడుతూ ఉంటే జనాలు ఎక్కువ చూస్తూ ఉంటారన్న. అంటే మీరు ఇంకా ఏ సందర్భంలో ఇంకెక్కువ పాట పాడుతూ ఉంటారు మామూలుగా? రావణాసురుడు సీతని ఎత్తుకొని పోయేటప్పుడు ఒకటి వాడదాం. ఇప్పుడు మామూలుగా మీరు ఈ పాటను మొత్తం ఒక రాముని చరిత్ర రామాయణం ఎంత ఉంటుందో మీ పాట కూడా అంత ఉంటుంది అని తెలుస్తూ ఉంది. మా పాటలన్నీ రామాయణం మొదలు పెట్టుకుంటే లాస్ట్ వరకు లంకకు పోయి సీతను తీసుకొని మళ్ళీ అయోధ్యకు వచ్చేదాకా ఒక పాట మంగళారతి పాటనే ఉంటుంది. రామాయణం ఫస్ట్ నుండి లాస్ట్ వచ్చి అయోధ్యలో వచ్చి మళ్ళీ రావణాసురుడిని దృంచి అయోధ్యలకు చేరేటటువంటి మంగళం పాట ఉంటుంది ఒకటి. ఓకే, అంటే ఒడవని చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఒడవని చరిత్ర ఇది ఎంత వాడినా కూడా దానికి అంతు లేనట్లా ఉంటుంది. చేసుకుంటా పాడుకుంటా పోతుంటే ప్రజలు చూసి ఆనందానికి మేము పాడే పాటలకి ఇంకా రామయ్య మాకు అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇంతసేపు మీరు అంటే రాముని యొక్క రామాయణం చరిత్ర మొత్తము మీ దగ్గర ఒక పాట రూపంలో మీరు ఒక పాట రూపంలో రామాయణ చరిత్ర మొత్తం చెప్పొచ్చు అని అనుకోవచ్చు. అట్లా మనము దాన్ని ఉద్దేశించి మేము ఊహించి పాడుతున్నాం. అంటే మామూలుగా రామాయణం చెప్తే ఎవరు ఈ పాట రూపంగా తీసుకెళ్తే చాలా మంది వింటారు. అవును, సీతను తీసుకొని పోయేటప్పుడు వాళ్ళు ఇద్దరు ఎట్లా చేస్తున్నారు, ఇద్దరు వాదం ఒకరికొకరు వాదించుకుంటూ వాడుతుంటారు. ఓకే. సీత నా ఎంట నడువు చింతలేలనే వింతైన రథములెక్కు వింతిరవిపుడో ఓరి రావణా నన్ను ముట్టవాకురా ముట్టినంతలోన శాపమిత్తు నీకురా ఏ కలకి నా మాట వినుము కాంతరవిపుడో చిలుక వలే బలుకమంటి చింతలేలనే ఓరి నీచ పాప కరుమ నన్ని ఎడవురా ఒంటిగా ఉన్నంత దొంగ బంటు వైతివే నీవు ఒంటిగా ఉన్నంత దొంగ బంటు వైతివే ఏ సీత నా వెంట నడువు చింతలేలనే ఏ కలకి నా మాట వినుము కాంతరవిపుడో చిలుక వలే బలుకమంటి చింతలేలనే నీకో ఓరి నీచ పాప కరుమ నన్ని విడవురా ఒంటిగా ఉన్నంత దొంగ బంటు వైతివే ఆ సీత నా మాట వినుము ఇంటిగాంచుమా చింతవలదు కల్పగురి శివుని సాక్షిగా రావణాసురుడు వచ్చి సీతా నా వెంట నడువు చింతలేలనే నీకు అని రావణాసురుడు వాదిస్తాడనమాట సీతని. ఓరి నీచే పాపకరమ నన్నీడవరా నేను ఒంటిగా ఉన్నందుకు దొంగ పంట లేక వచ్చినావు, దొంగోడవు, దొంగ వేషంతో వచ్చినావు అని సీత ఆదరిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైనా చెక్క భజన ఒక్కొక్క ప్రాంతానికి ఒక పేరు పెట్టుకుంటారు. ఒక ప్రాంతంలో చెక్క భజన అంటారు, ఇంకో ప్రాంతంలో చిరతల భజన అంటారు, ఇంకో ప్రాంతంలో పలకల కోల అంటారు. పలకల కోల నేర్పించేది ఒకటే కానీ ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఇలాంటి కళారూపాలు నేర్చుకోవాలనుకుంటే మధు జేటీవీ ఛానల్ని అదేవిధంగా గురువు గారిని కూడా సంప్రదించండి. యూట్యూబ్లో నెంబర్ కూడా మీకు పెడతాము. ఎందుకంటే మీకు ఎవరైనా సరే విలేజ్లోనైనా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క కళారూపాలు మీకు నేర్పుతామని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఆదరించండి. ఇలాంటి కళాకారులను బయటికి తీసుకొద్దాం. అదేవిధంగా మా పాటలు, మా ఆట, అదేవిధంగా భక్తి పాటలు నచ్చినట్లయితే మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఇంతసేపు ఈ యొక్క రాముని గురించి కానీ ఈ భక్తి పాటలు పాడుతూ ఉంటే అంటే గతంలో ఉన్నటువంటి పాటలను కూడా ఇప్పుడు గుర్తు చేశాం కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అయిపోతుంది మాకు. ఎందుకంటే మేము ప్రజలకి వెళ్ళడానికి ఇప్పుడే ప్రారంభం అవుతున్నామేమో, రాముడు ఇప్పుడే మాకు దర్శనం ఇస్తున్నాడేమో అని అట్లా సంతోషం అవుతుంది. ఓకేనా? ఓకే, ఇంతసేపు విన్నారు కదా. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి కళారూపాలను బయటికి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి పరిచయం చేస్తున్నటువంటి మధు జేటీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చిన్న పల్లెటూరు ప్రాంతంలో పాడుతున్న కళాకారులను మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు కాల్ చేసినా కూడా మేము రెస్పాన్స్ ఇచ్చి కూడా వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ ఆదరించాలని కళారూపాలను ఇంకా భావితరాల వారికి నేర్పించేటటువంటి విధంగా ఈ ఒక కళారూపాన్ని ముందుకు తీసుకుపోవాలని మా ఒక అభిప్రాయం ఉన్నది. మీకు ఈ పాటలు నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మరి అందరూ
కోరుకునేది ఏమంటే ఒక భక్తికాన్నే అందరూ పరవశమై ఉంటారు భక్తులందరూ. ఇంకా ఎక్కడ పోయినా కూడా రికార్డ్ డ్యాన్సులు అవి చేసుకుంటూ ఉంటూ దాని మీదనే ఇప్పుడు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు ఈ కాలం వాళ్ళు. మరి అవన్నీ మానేసి మళ్ళీ భావితరాలకి మనం వెళ్ళిపోదాము. ఇటువంటి ఛానళ్ళలో మీరు కూడా వచ్చి ప్రోగ్రాం ఇచ్చేటటువంటి అవకాశాలు మీకు కూడా కలగాలని మేము దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.